Yeah, hallelujah. When the people were put forth, he went in and took her by the hand, and the maid arose. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అద్భుతం చూసిన తర్వాత వాళ్ళు కళ్ళు తెరుచుకున్నారు. అంతా ఊరంతా వ్యాపించబడింది. అందరూ చెప్పుకుంటూ ఉన్నారు, అంతటా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ గొప్ప కార్యము చనిపోయిన ఆ యొక్క చిన్నదానిని యేసుక్రీస్తు ప్రభు యొక్క చెయ్యి తాకగానే ఆ బిడ్డ లేచెను అనే విషయాన్ని ఊరంతా మరి చాటుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు తండ్రి విశ్వాసాన్ని ప్రభు చూశాడు, తండ్రి విధేయతను చూశాడు. ఆయన దేవుని ఎదుట సాగిలపడుట చూస్తూ ఉన్నాడు. నీవు వచ్చి ఆమె మీద చెయ్యి ఉంచగానే ఆమె బ్రతుకును అనే మాట ఎంత విశ్వాసంతో పలికి ఉన్నాడు. ఆ యొక్క తండ్రి యొక్క హృదయంలో ఉన్న ఆ గొప్ప విశ్వాసాన్ని నమ్మాడు ప్రభు. చూశాడు, ఆయన యొక్క ఆతృతను చూశాడు, ఆయన యొక్క కుమార్తె లేదు చనిపోయిందన్న వేదనను చూశాడు. అందువల్లనే ప్రభు తరలి వెళ్ళి ఆ చిన్నదాని మీద చెయ్యి పట్టుకొనగానే ఆమె బ్రతికెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగను. ఆ చిన్నది లేచెను. మంచం మీద పరుండి ఉన్న ఆ బిడ్డ లేచింది. ఎంత అద్భుతాలు చేశాడు ఆ వీధిలో. అప్పుడే పెరాలసిస్తో బాధపడుతున్నవాడు బాగయ్యాడు. నువ్వు లేచి మంచం ఎత్తుకొని నడుమంటే నడిచి వెళ్ళిపోయాడు ఇంటికి. అక్కడే మత్తయ్య కుష్ఠరోగంతో ఉన్నాడు. ప్రభు ముట్టగానే స్వస్థపరిచాడు. ఆ విధంగా ఎన్నో అద్భుతాలు అక్కడ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున విశ్వాసము నీ యొక్క బిడ్డ గురించి, నీ కుమారుడు గురించి, నీ కుమార్తె గురించి, లేక నీ ఇంటిలో ఎవరైనా బాధపడుతూ ఉంటే, నీ పక్కనే ఉన్న తండ్రివా, తల్లివా, అక్కవా, చెల్లెవా, నీ విశ్వాసముతో ప్రభువుని అడుగు. ప్రభువు నామములు నువ్వు ఏది అడిగినా అనుగ్రహించే దేవుడు. ఆయన స్వస్థపరచగల దేవుడు. హల్లెలూయా. ఆ దినాల్లో అద్భుతాలు చేసిన దేవుడు ఈ దినాల్లో కూడా సజీవుడుగా ఉన్నాడు. ఆయన పేరు ఆయన నామములో జీవం ఉంది, ఆయన నామములో రక్షణ ఉంది. ఆయన నామము స్వస్థపరిచే నామము, ఆయన యందు జీవము కలదు. హల్లెలూయా. ఆయన యెహోవా ఈరే, స్వస్థపరిచే దేవుడు. అంటే దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. నీకు దీర్ఘకాల రోగం ఉందా? నీ యొక్క బిడ్డ చనిపోయే స్థితిలో ఉన్నా,